హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో మరోసారి డ్రగ్స్ కలకలం క్రియేట్ చేశాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMAను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేశారు. సో లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలుగా కూడా చెప్తూ ఉన్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని నగరంలో విక్రయిస్తున్నట్టు కూడా వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీంతో ఆమెపై NDPC యాక్ట్ కింద పోలీసులు కేసు కూడా ఫైల్ చేశారు. అండ్ ఇప్పటికే మోకిలా PS డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలుగా కూడా ఉన్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, ఏంటి ఇన్ఫర్మేషన్? కంటిన్యూషన్గా ఈ డ్రగ్స్ ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఏం జరిగింది? డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో పోలీసులు అయితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని టీమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం ఉన్నా వెంటనే టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోయి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ లిమిట్స్ లో లావణ్య అనే యువతి ఈ డ్రగ్స్ సేల్ చేస్తున్నట్టు సమాచారం రావడంతో ఒకసారిగా పోలీసులు SOT టీం రంగంలోకి దిగడం జరిగింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె 4 గ్రాముల MDMA డ్రగ్స్ దొరకడం జరిగింది. దాంతో పాటు కొన్ని వస్తువులు కూడా ఆమె దగ్గర ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే లావణ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అయితే లావణ్య ఒక యువ హీరో ప్రియురాలుగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందిస్తున్నాయంటే ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత కొంతకాలంగా లావణ్య ఈ డ్రగ్స్ తీసుకొని వచ్చి అనేక మంది ప్రముఖులకు అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరఫరా చేస్తుంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల దర్యాప్తులో తెలియడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో లావణ్యతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు గోవా నుంచి డ్రగ్స్ తీసుకురావడంలో ఈమెకు ఎవరు సహకరించారు, ఎంత డబ్బులకు తీసుకొచ్చి ఎంత మేరకు అమ్ముతుందనే దానిపైన కూడా ప్రస్తుతం మేము దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పేసి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్ కి సంబంధించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎందుకని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అండ్ పెద్ద పెద్ద బడాబాబులకు సంబంధించిన వాళ్ళు ఎందుకని బయటకు వస్తూ ఉంటారు? ఫ్రీక్వెంట్లీ అదే జరుగుతోంది. రాఘవ, ఎందుకని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? చాలా రోజులుగా చూసుకున్నట్లయితే ఎక్కడ డ్రగ్స్ కేసులో నిందితులు పట్టుబడ్డా, సరఫరా చేసినా, కొనుగోలు చేసినా, ఎక్కడ కూడా చూసినా దాని మూలాలు ఫిలిం ఇండస్ట్రీ, అదేవిధంగా వ్యాపారవేత్తలు, బలబల నేతల పిల్లలు, వాళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా మనము ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యువ హీరోకి సంబంధించిన ఫిర్యాదులు కావడం, అదేవిధంగా ఆమె దగ్గర MDMA డ్రగ్స్ దొరకడం, గత కొన్ని రోజులుగా ఈమె డ్రగ్స్ సరఫరా చేస్తుందని చెప్పేసి కూడా పక్కా సమాచారం మేరకు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లింక్స్, అదేవిధంగా ఆమె దగ్గర ఉన్నటువంటి కాల్ డాటా ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మేము తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనము ఇక్కడ చూస్తున్నాం. సో తెలంగాణను డ్రగ్స్ తెలంగాణ స్టేట్ గా మార్చాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అధికారులు ఎక్కువ పెట్టినా కూడా మీడియా సమావేశంలో అనేక సార్లు CP కానీ, DGP కానీ, మిగతా వాళ్ళందరూ కూడా అధికారులు అదే మాట చెప్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నా, అమ్మినా, కొనుగోలు చేసినా, వారికి సహకరించినా వారిపైన కఠిన చర్యలు తప్పని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు లావణ్య ఇష్యూలో మనం చూసుకున్నట్లయితే ఆమెతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఫిలిం ఇండస్ట్రీలో ఈమెతో సంబంధాలు ఉన్నటువంటి వారు ఎవరు, ఈమె సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా చాలా టైమ్స్ మనం ఇట్లాంటివి అంటే వింటూనే ఉన్నాం వార్తలు. బట్ ఈ మధ్య కాలంలో అంటే సర్కార్ మారిన తర్వాత మాత్రం వెరీ ఫ్రీక్వెంట్లీ ఐ థింక్ వీక్లో 2 or 3 times గంజాయి దొరుకుతుంది, లేదంటే ఎక్కడో ఒక చోట ఇట్లాంటి డ్రగ్స్ దొరుకుతున్నాయి. అండ్ పబ్బుల మీదనైతే ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా సరే అక్కడక్కడ మాత్రం ఇంకా కూడా ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎంత సీరియస్గా దృష్టి పెట్టబోతోంది సర్కార్ కావచ్చు, పోలీసులు కావచ్చు? రాఘవ, డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే SOT కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, సిటీ పోలీస్ సంబంధించిన టీమ్స్ కానీ, డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన టీమ్స్ కానీ ఇవన్నీ కూడా రంగంలోకి దిగాయి. చాలా చోట్ల ఎక్కడ అనుమానం వచ్చినా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి దాని మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని దాని కూడా మొత్తం కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరున్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర సమాచారం కాబట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చాలా చూసాము. ప్రస్తుతం ఆ దర్యాప్తు, అదేవిధంగా
ఆ విచారణలు కానీ అదేవిధంగా వాళ్ళను అరెస్ట్ చేయడం దానికి సంబంధించిన మూలాలు కనిపెట్టడంలో పోలీసులు అయితే చాలా డీప్ గా ఈ వేగవంతం చేశారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో డ్రగ్స్ కేసులో అనేక మంది యువకులు అంటే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పిల్లలు కూడా ఈ అలవాటు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. చాలా మంది అడిక్ట్ అయ్యి తల్లిదండ్రులను నుంచి బయటికి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కి సంబంధించిన మూలాలు ఎక్కడ కనిపించానో దాన్ని మేము సీరియస్ గా తీసుకుంటాం, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కేసులో ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసి అనేక మంది లోపల కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి కేసులు లావైందని విచారించినట్లయితే పూర్తి స్థాయిలో మరింత సమాచారం వస్తుంది. వారిపైన కూడా వివిధ సెక్షన్ల కింద మేము కేసు నమోదు చేసి దాంట్లో ఎంతవరకు వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేయడం జరిగింది, కొనుగోలుదారులు ఎవరు, వినియోగదారులు ఎవరు, అదేవిధంగా వీళ్ళకి సహకరించినటువంటి వారు ఎవరు అనే దానిపైన కూడా మేము పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైనా సమాచారం ఉంటే ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు డ్రగ్స్ కి కానీ గంజాయి కానీ మిగతా ఎక్కడైనా అనుమానాలు వచ్చినా మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు అధికారులు ఒక కాల్ సెంటర్ నంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా అప్రమత్తమై ఒక టీంని కూడా పంపించడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించిన అనుమానాలు ఎక్కడున్నా వాళ్ళు ఎవరైనా స్వీకరించినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఆల్రైట్ రాఘవ, మొత్తం మీద అది లావణ్య ఆమె దగ్గర ఉన్నటువంటి లింకులపై కూపి లాగే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం లావణ్యను రిమాండ్కు తరలించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా డ్రగ్స్ నివారణపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు, చాలా సీరియస్గా ఉన్నట్టయితే అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అయితే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు తీవ్రంగా కృషి అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. అండ్ డ్రగ్స్ విక్రయిస్తూ ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ కేసులో ఎవరెవరి హస్తం ఉందో విచారణలో తెలియబోతోంది. పూర్తి వివరాలైతే మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. సాయంత్రం నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరచుకోవడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఎక్కడ నుంచి వచ్చినాయని మొత్తం కూడా చూస్తాము. ఓకే.